స్వీయ పరిచయం. నా పేరు ఏలేశ్వరపు సురేష్ కుమార్, పీజీటీ, తెలుగు. శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల ప్లస్ పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండాలను విన్నారు కదా. శ్రీరాముడు సీత జాడను తెలుసుకున్న తర్వాత లంకా నగరాన్ని చేరడము, రావణునితో యుద్ధము మొదలగునవి ఈ యుద్ధకాండలో తెలుసుకుందాం. అభ్యసన లక్ష్యాలు. లంకా నగరంలోని రక్షణా వ్యవస్థను గురించి తెలుసుకుంటారు. సేతువు నిర్మాణం ఎలా జరిగిందో అర్థం చేసుకుంటారు. విభీషణుని భార్య సరమ సీతను ఊరడించింది అనే విషయాన్ని కూడా గ్రహిస్తారు. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనిని మాత్రమే నెరవేర్చేటటువంటి వాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయని వాడు అధముడు. సీతాదేవి కుశలవార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇయ్యగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తాను ఇయ్యగల సర్వస్వము అన్నాడు. ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా. శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణా వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని సుగ్రీవుడుతో శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు మాత్రము కిష్కింధలోనే ఉండిపోవాలి. సుగ్రీవ, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకినెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు వేగదరిసి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణా బాధ్యతను చూడాలి. వెళ్లే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జన ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకల వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు. రాముణ్ణి హతమార్చగలవని సంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు.
రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదని అన్నాడు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకు వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు. అన్నా, అనవసరంగా కోపించడం మంచిది కాదు, అది ధర్మానికి ఆటంకం అవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు. విభీషణుని ఈ హితబోధ చెవిటివాని ముందు శంఖం మోదినట్లు అయింది. రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేది అన్నాడు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గత జల సేతుబంధనమేనని కొండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం ఏ విధంగా నిష్ప్రయోజనమో, అదేవిధంగా జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడడం కూడా అంతే నష్టదాయకం. నీవు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండటం నీ అదృష్టం అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తొదముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రినితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముడి పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణుడితో, నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకారాజుక విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. హనుమంతుని సాహసాన్ని ఎవరు ప్రశంసించారు? ఆ శ్రీరాముడు, ఆ సుగ్రీవుడు, ఈ అంగదుడు, ఈ నలుడు. వీరిలో ఎవరు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించారు? గుడ్, శ్రీరాముడు. లంకారాజుగా పట్టాభిషేకం పొందినది ఎవరు? ఆ శ్రీరాముడు, ఆ విభీషణుడు, ఈ అంగదుడు, ఈ నలుడు. వీరిలో ఎవరు? ఆయన విభీషణుడు. ధర్మం వీడిన రావణుని వేడటానికి ఎవరు నిర్ణయించుకున్నారు? ఆ శ్రీరాముడు, ఆ విభీషణుడు, ఈ అంగదుడు, ఈ
నలుడు. అందులో సరి అయిన జవాబు విభీషణుడు. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. ఇక సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళటానికి దారినిస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు. ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం మీద ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది ఆ విధంగా జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను నీట మునగకుండా భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతోంది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయిపోయింది. శ్రీరామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు. కొందరు సేతువు మధ్య భాగంలో, మరికొందరు 2 పక్కల నడుస్తున్నారు. కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతల తీరం చేరారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన సుఖసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరులలో చేరారు. విభీషణుడు వాళ్లను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు. తమను గురించి ఇంకా ఏదన్నా తెలుసుకోవాలనంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ సుఖసారణులను పంపించి వేశాడు. వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి తెలిపారు. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు. కానీ ఆమె నమ్మలేదు. మాయావి అయిన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకుని వచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్ను ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుడి భార్య శరమ సీతను ఊరడించింది. ఇదంతా రాక్షసమాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పైభాగంలో ఠీవిగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు. వానర ప్రముఖులు చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటను లేచి కోపంతో ఊగిపోతున్నాడు.
క్షణాలలో సుబేల పర్వతం నుంచి రావణ భవనం పైన వాలాడు. తాను శ్రీరాముడి మిత్రుడినని, తన దగ్గర తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశుణ్ణి హెచ్చరించాడు. రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు నిచ్చిపోయాడు. సుగ్రీవా, ఇంతవరకు నీవు నా కంటపడలేదు. లేకుంటే ఎప్పుడో హేనగ్రీవుడవు అయ్యేవాడివి, అంటే తల తెగినవాడవు అయ్యేవాడివి అని. ఇద్దరి మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు. తొందరపడి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు. రావణుడి దగ్గరికి అంగదుని రాయబారిగా పంపాడు శ్రీరామచంద్రుడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని రాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. 4 రాక్షసులు అంగదుడి మీదకు విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకుని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడ నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనుస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీదకు దండయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు తెలుసుకున్న పాఠాన్ని వీడియో రూపంలో చూద్దామా పిల్లలు? ఈనాడు పర్వతం వంటి నీ శరీరాన్ని కడుపారా భుజించే అదృష్టం నాకు కలిగింది. సుందరి, ఇంకా నీ భర్త గురించే ఆలోచిస్తున్నావా? అతను పిరికివాడు, మర్చిపో. అజేయ బల పరాక్రముండనైన నా ముందు అతనే పాటివాడు. మూర్ఖుడా, నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది. నా స్వామి వస్తాడు, నిన్ను చంపి నన్ను విడిపించుకుని వెళ్తాడు. సీత, ఇక నీతో ప్రేమగా మాట్లాడి ప్రయోజనం లేదు. నీకు 2 మాసాలు గడువిస్తున్నాను. నీ మనసు మార్చుకో, లేదా మా పాకశాలాధికారులు నిన్ను పలహారంగా వండి పంపుతారు. ఇదిగో చూడు, ఎందుకంత మొండి పట్టుదల? మా రాజుగారిని కాదని ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? ఈ అడవిలో నా స్వామి పేరెందుకు జపిస్తున్నావు? నా పేరు హనుమంతుడు. రాముడు నిన్ను రక్షించడానికి వేలాది మంది వానరులతో సిద్ధంగా ఉన్నాడు. నీ జాడ తెలుసుకోవడం కోసమే నన్ను పంపారు. ఇదిగో తల్లి, నీ స్వామి అంగుళీకం. నన్ను నమ్మి దీన్ని తీసుకో తల్లి. ఏమిటి, నా స్వామి నన్ను కాపాడడానికి వచ్చారా? అవును తల్లి, నువ్వు నా వీపు మీద కూర్చో. క్షణంలో నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. నన్ను క్షమించు, నేను నీతో రాలేను. ఇక్కడ నాలానే ఎన్నో వేల మంది రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నా స్వామి నాతో పాటు
వారినందర్నీ త్వరలోనే కాపాడతారన్న నమ్మకం నాకుంది. దుఃఖించకు తల్లి. రాముని బాణాలు రావణుణ్ణి హతమారుస్తాయి. లక్ష్మణుని వీరత్వం రాక్షసవంశాన్నే నిర్మూలిస్తుంది. హనుమా, ఈ ఉంగరం తీసుకుని వెళ్ళి నా స్వామికి అందచేయవా? అలాగే అందచేస్తాను తల్లి. అయితే వెళ్లే ముందు లంకాపురి వీరులతో ఒక చిన్న ఆట ఆడి వెళతాను. పట్టుకోండి. వీళ్ల చేతికి చిక్కితేనే రావణుణ్ణి కలుసుకోగలను. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు హనుమంతుడు, సుగ్రీవ మహారాజు మంత్రిని. రామునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్న నీకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఒక సాధారణ కోతివి నువ్వు నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికొచ్చావా? భటులారా, ఈ కోతి తోకకు నిప్పంటించి లంకానగరమంతా ఊరేగించండి. పిల్లలంతా ఈ కోతిని చూసి ఆనందిస్తారు. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అగ్రజ, సీతను అపహరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ పాపం లంకా నగరాన్ని నాశనం చేస్తుంది. ఆపు! నువ్వొక పిరికి పందవి. నా సహోదరుడు అన్న విషయం మరిచి మాట్లాడుతున్నావు. రాముడు ఒక చిన్న బాలుడు. నాతో పోటీకొస్తే అతనితో పాటు అతని వానర సైన్యం కూడా మట్టి కరవాల్సిందే. రామా, మీకోసం రావణుని సహోదరుడు విభీషణుడు వేంచేశాడు. రామ, నా పేరు విభీషణుడు, రావణుడి సహోదరుణ్ణి. సీతను అప్పగించమని చెప్పిన అన్నగారు నా మాట వినలేదు. నీ వంటి మంచి వ్యక్తితో కలిసి నీ భార్యను విడిపించడానికి తగ్గ సహాయం చేయడం మంచిదని వచ్చాను. సంతోషం విభీషణ, సంతోషం. మా వైపు ఇంతమంది మంచివాళ్లుంటే సీతను త్వరలోనే రావణుడి చెర నుంచి విడిపించగలమన్న నమ్మకం మాకుంది. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామ, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను.
రావణ, సీతాదేవిని తక్షణమే రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో. ఇంతకంటే మంచి సందర్భం నీకు దొరకదు. ఏయ్ పిల్లకోతి, నోరు ముయ్. శివుని వద్ద నుండి వరం పొంది 14 లోకాలను గడగడలాడించిన రారాజు రావణాసురునితో మాట్లాడుతున్నానని నీకు తెలియదనుకుంటాను. ఏయ్, పట్టుకోండి ఆ పిల్లకోతిని. రావణ, నీ అహంకారానికి ప్రతిఫలం ఏమిటో యుద్ధంలోనే తెలుసుకుందువు గాని. వెళ్ళొస్తా. లంకానగరంలో సేన నేల కొరిగింది. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. శ్రీరాముని శరణు వేడిన లంకేయుడు ఎవరు? కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, విభీషణుడు, ప్రహస్తుడు. వీరిలో ఎవరు శ్రీరాముని శరణు వేడారు? సంతోషం పిల్లలు. విభీషణుడు. రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్ళింది ఎవరు? అంగదుడు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు. వీరిలో రాయబారిగా వెళ్ళినది ఎవరు? ఆ అంగదుడు. సభాష్. రాముడు సముద్రునిపై ఏ అస్త్రాన్ని సంధించాడు? ఆ ఇంద్ర, ఆ వరుణ, ఈ బ్రహ్మ, ఈ వాయువ్య. అందులో సరైన జవాబు చెప్పండి. ఈ బ్రహ్మ. వ్యాసరూప ప్రశ్నలను గూర్చి రాయటం అనేటటువంటిది ఒక అంశం ఉన్నది ఇక్కడ. తర్వాత వ్యాసరూప ప్రశ్నలను గూర్చి రాయటం అనేటటువంటిది ఒక అంశం ఉన్నది ఇక్కడ. తర్వాత పాత్ర పరిచయం తెలియజేస్తూ రాయటం అనేది ఒకటి ఉంది. తర్వాత ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇచ్చినప్పుడు అది ఏ కాండకు చెందినటువంటి సంఘటనో వివరించి రాయటం అనేటటువంటిది కూడా మనకి పరీక్షలలో ఇస్తుంది. యుద్ధకాండ నుండి వ్యాసరూప ప్రశ్నలు: 1. సేతువు నిర్మాణం గురించి రాయండి. 2. నలుని శిల్పకళా నైపుణ్యాన్ని పేర్కొనండి. ఇక పాత్ర స్వభావాలుగా: 1. విభీషణుడు, 2. సుగ్రీవుడు, 3. అంగదుడు. ఇప్పుడు కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇయ్యగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. తాను శ్రీరాముడి మిత్రుడినని
తన దగ్గర తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశుణ్ణి హెచ్చరించాడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని రాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. ధన్యవాదములు. 10వ తరగతి తెలుగు ఉపవాచకములోని రామాయణం యుద్ధకాండ పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు. ఇట్లు వై సురేష్ కుమార్, PGT తెలుగు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్, పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.